దళిత బహుజన శ్రామిక యూనియన్ జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి చిట్టుబాబు కోరారు. ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ వద్ద గల జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర నుంచి ర్యాలీగా యూత్ హాస్టల్ వరకు వెళ్లి అక్కడ ప్రతినిధుల సమావేశం నిర్వహిస్తామని అన్నారు. అత్యాచార బాధితులకు న్యాయం జరిగే విధంగా ఎస్సీ ఎస్టీ సప్లైన్ చట్టాన్ని ప్రకారం నిధుల కేటాయింపు, వాటి వినియోగం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు మరియు మహిళల బాలల హక్కుల పరిరక్షణ కోసం గత కార్యక్రమాల పని మహాసభలో సమీక్షిస్తామని పేర్కొన్నారు. దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో పనిచేస్తూ అందులో భాగంగా విజయనగరం జిల్లాలో కూడా దళిత బహుజన శ్రామిక యూనియన్ దళిత ఆదివాసీ హక్కులపైన సుదీర్ఘకాలం పనిచేసిన సందర్భం మనకందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే డిబిఎస్యు రిజిస్ట్రేషన్ చేయించుకొని 20 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంలో దళిత బహుజన శ్రామిక యూనియన్ విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి దళిత ఆదివాసీల యొక్క భవిష్యత్తును, కార్యాచరణ ప్రణాళికను, హక్కుల దృక్పథాన్ని ముందుకు తీసుకుని వెళ్లే క్రమంలో జిల్లా మహాసభలు ఈ నెల 26వ తారీఖున యూత్ హాస్టల్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ జరగబోతున్నటువంటి ఈ యొక్క జిల్లా మహాసభలకు జాతీయ నాయకులు, డిబిఎస్యు వ్యవస్థాపకులు, వివిధ ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు కూడా ఇందులో పాల్గొంటున్నారు. ప్రధానంగా దళిత బహుజన శ్రామిక జిల్లా మహాసభల సందర్భంగా కలెక్టర్ ఆఫీస్ నుంచి ర్యాలీ ప్రారంభమై జ్యోతిబా పూలే బొమ్మ దగ్గర నుంచి ప్రారంభమై యూత్ హాస్టల్ ర్యాలీ నిర్వహించి అనంతరము 100 మంది ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. ఈ ప్రతినిధుల సమావేశంలో ఇప్పటికే దళిత బహుజన శ్రామికులు చేసిన కార్యక్రమాలను సమీక్షించుకుంటూ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవడానికి ఒక ముఖ్య ఉద్దేశంగా ఈ యొక్క మహాసభ నిర్వహిస్తూ ఉన్నాం. వీటన్నిటితో పాటు దళిత ఆదివాసులకు పెరుగుతున్నటువంటి అట్రాసిటీస్, భూ సమస్యలు, దళిత ఆదివాసులకు ఇవ్వబడినటువంటి సప్లైన్ చట్టము, అందులో ఉన్నటువంటి అంశాలపైన ప్రధానమైనటువంటి చర్చ చేసి దళిత ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమించడం కోసం ఈ మహాసభ నిర్వహిస్తున్నాం. దీనిని దళిత ఆదివాసీ ప్రజా సంఘాలు, విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు, మేధావులు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.